రైట్, మరో వార్త చూద్దాం. వివేక్ ఇంటూ అడ్లూరి, ముగిసిన వివాదం మళ్ళీ తెరపైకి. నాపై కావాలనే మంత్రి అడ్లూరి విమర్శలు. ఆయన్ను రాజకీయాల్లోకి ప్రోత్సహించింది కాకా అనే, అంటే వాళ్ళ నాయనేనంట. అడ్లూరితో నాకు విభేదాలు లేవు. ఎవరు? మంత్రి వివేక్ అంటున్నాడు. వివేక్ పార్టీ నేతల సమక్షంలో మాట్లాడాల్సింది ఆయన కుమారుడిని గెలిపించింది మేం కాదా, ఇక అధిష్టానమే చూసుకుంటుందని అడ్లూరి అంటున్నాడు. ఏం కాంగ్రెస్ ఏం కథనం. గతంలో కేసీఆర్ చెప్పింది నిజమే. వీళ్ళకు బాసులు ఈడ కాదు ఢిల్లీలో ఉంటారు, వీళ్ళు రోజు తనుగు తెస్తారు. కేటీఆర్ కూడా అన్నాడు ఓ మాట, మెచ్చుకోవాలి. వీళ్ళు నాలుగు ఓ రూమ్లో నలుగురు కూర్చొని ముఖాలు చూసుకొని మాట్లాడలేరు, వీళ్ళు మనల్ని పాలించేదని అన్నాడు. కేటీఆర్ కూడా అన్నాడు. అది నిజం చేస్తున్నారు. అక్షర సత్యం, నగ్న సత్యం చేస్తున్నారు. ఏమో పాలన ఎక్కడ పోయిందా నాకు అర్థం కాదు. మీ పంచాయతీ ఏంది నాకు అర్థం కాదు. ఇది నాయకత్వ లోపం కాదా? రాహుల్ గాంధీ లోపం కాదా? ఖర్గేన్ అయితే అసలు ఎవరు దిగరు, ఎవరు పట్టించుకోరు. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వ లోపం కాదా ఇది? ఏంది పంచాయతీ? అసలు ఓటు హక్కు రాని పిల్లలు కూడా చూసి నవ్వుతారు. ఇంకా మీ పంచాయతీలను చూస్తే గల్లీలలో పైసలాట ఆడుకునే పిల్లలు, గోటీలు ఆడుకునే పిల్లలు, చిన్న చిన్న క్రికెట్ లేకపోతే ఆటలు ఆడుకునే పిల్లలు కూడా నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. మేమే నయం కదా మీకంటని. ఎట్లుందంటే వీళ్ళకి మంత్రి పదవులు వచ్చినాక కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లా ప్రవర్తిస్తావో అట్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి మధ్య సమస్య పోయిందనుకున్న వివాదం మళ్ళీ రాజుకుందంట. జూబ్లీహిల్స్ ప్రెస్ మీట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై అడ్లూరి చేసిన వ్యాఖ్యలను వివేక్ తాజాగా మరోసారి ప్రస్తావించడమే ఇందుకు కారణమైందట. ఆదివారం నిజామాబాద్లో నిర్వహించిన మాలల ఐక్య సదస్సుకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇక ఆయన తెలివిగా చూడు, మాలల ఐక్య సదస్సు కాడ మాట్లాడిండు. మళ్ళా మాదిగల మీద ఎట్లు చూడు రాజకీయాలు. మాలల ఐక్య సదస్సులో అంటే మాలలంతా నా సైడే ఉండాలి, ఎక్కడ చీలిపోకూడదని మాదిగల గురించి మాట్లాడు. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ కదా, ఆయన గురించి మాట్లాడు. తెలివి చూడు ఎట్టుంది. వీళ్ళంతా బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు. మోక దొరికితే పొడిచిపాడేస్తారు. ఎక్కడవా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయినా ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కావాలనే కుట్రలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నానని, మంత్రి అడ్లూరి విషయంలో అనవసరంగా తన పేరును ప్రచారం చేశారని వాపోయాడట. తనది మాల జాతి అంటూ మంత్రి అడ్లూరి విమర్శిస్తున్నారని, కానీ ఆయనను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామి అనే విషయాన్ని ఆయన గుర్తించుకోవాలని ఎవరు మంత్రి వివేక్ చెప్తున్నాడు. ఇక అన్నిటికీ ఇప్పుడు మాలల మాదిగల ఎవరిపైకి వచ్చినా ఇక కాకా వెంకటస్వామి ప్రోత్సహించిండా, ఆయననే టికెట్లు ఇప్పించిండా, ఆయననే రాజకీయంగా తెల్లబట్టలు వేసుకోరని చెప్పిండా. మాదిగలల్లా చెప్తున్నాను నేను, మాదిగలల్లా లీడర్లే లేకుండా అన్నీ మీ నాయన్నే చేసిండా. ఇక తెల్లబట్టలు అంటే ఏందో తెలియదు, వేసుకొని ఇగో గిట్లుంటాయి చూడని మీ నాయన్నే చెప్పిండా మాదిగలకు. ఏంటో అంత పిల్లలు ఆడుకున్నట్టుంది. సూచించారట. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడుతున్నామని, తాను ఇన్ఛార్జ్ అయ్యాక అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానించాడట. కాగా మంత్రి వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించినట. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్ళీ తెరపైకి తెచ్చారని, ఈ అంశానికి అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలలను గౌరవించింది ఎవరో అందరికీ తెలుసని, ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని చెప్పారు. మంత్రి వివేక్ కుమారుని ఎంపీగా గెలిపించింది తాము కాదా అని ప్రశ్నించారు. గతంలో వివేక్ తండ్రి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చారనడాన్ని ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నానని అన్నారట. ఏదైనా మన పార్టీ నేతల సమక్షంలోనే అంతర్గతంగా మాట్లాడితే బాగుండేదని అడ్లూరి లక్ష్మణ్ అంటున్నాడు. గతంలో మన కాకా వెంకటస్వామి అడ్లూరికి టికెట్ ఇప్పించిండని ఏదైతే మంత్రి వివేక్ చెప్తున్నాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, టికెట్ ఎవరు ఇప్పించారో నాకు తెలుసా అంటున్నాడు. మీకే సమన్వయం ఏం లేదు. అయిపోయింది కాంగ్రెస్, ఇంక రాదు కాంగ్రెస్ రాదు. ఇక ఏంది పిల్లలు ఆడుకున్నట్లు తమాషనా? మీకు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు, పాలన చేయండి అంటే మీరు తనుకోనికి ఇచ్చిన మెజారిటీ. ఏం తమాషాలా, నకరాలా మీకు?
ప్రజలు తిరగబడతారు. రేపు అదేంది జూబ్లీహిల్స్ ఉంది, రేపు ఏంటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మీ కథ అంతా మీ మొత్తం పేగులు తీసి మెడకేసుకుంటారు వాళ్ళు ప్రజలు. ఏం తమాషా ఇది, విసుకొస్తుంది వార్తలు చదివి, సిగ్గు అనిపిస్తుంది మాకు జర్నలిస్టులకు. నవ్వుకోవాలి, నోటితోటి నవ్వరిగా. రైట్, మరో వార్త చూస్తే, అది మా కుటుంబ సమస్య, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి,